యములాడ రాజన్న గుడి పురాగా మారిపోబోతున్నదట. యాదగిరిగుట్ట లక్ష్మీనారస్వామి ఆలయ గోడలు మేడలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు మార్చినట్టు మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సారు రాజన్న గుడి రూపురేఖలు మారవబోతున్నాడా ఎట్లా? పోయి యములాడ గుడి నక్షనే మార్చాలనుకుంటున్న వాళ్ళు ఎవ్వరు ఏం కథ అంటారా? చెప్తాపాండ్రి. ఇట్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి యములాడ రాజన్న గుడిలో పూజలు చేసే అయ్యవార్లు అందరూ కలిసి వచ్చి సీఎం సార్కు శాలువ కప్పి లడ్డు చేతుల పెట్టిర్రు. అటెనక సిక్కి అయ్యవార్లు అందరూ కూడా సీఎం సార్ గోత్రనామాలు తెలుసుకొని ఆడనే నిలబడి అర్చనలు చేసిర్రు. మొన్నటి బడ్జెట్ సమావేశాలల్లో రాజన్న గుడి వంపులు సొంపులు మార్చాలని అచ్చరాల 50 కోట్ల రూపాయలు సర్కారు కేటాయించిందట కదా. ఇప్పుడు అయ్యవార్లు పోయి సీఎం సార్ను కలిసి మరి పనులు ఎప్పుడు మొదలు పెడతారు, ఏం కథ, గుడిని మంచిగా చేయాలంటే మొదలు పోయి శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాలి, లేకుంటే ఈడున్న ఇటుక బిడ్డ అటు పెట్టరాదు అన్నట్టు చెప్పుకొచ్చిరట. సీఎం సార్ కూడా మరి ఆఫీసర్లను పిలుచుకొని పీఠమూలను అడిగి పర్మిషన్ తీసుకునిరా అని కూడా చెప్పిండట. ఇప్పుడున్న సవలతుల కంటే ఇంకా సూపర్ సౌకర్యాలు చేయాలి, మన ప్రభుత్వంలో గుళ్ళకాడ కూడా మార్పు రావాలి అన్నట్టు చెప్పిండట. ఉదికు రైతులు రుణమాఫీ కాలేదని రంది పడుతున్నా గానీ రాజన్న గుడి పనులు కూడా ఆగకుండా చూడాలి అని చెప్తున్నాడంటే ఇటువంటి ముఖ్యమంత్రి ఇండియాలనే కాదు ఇంకా ఈ దునియాల ఏడ కూడా ఉండడు అన్నట్టు అనిపిస్తున్నది కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.